అంబేద్కర్ ప్రజలకు, బహుజనులకు అందరికీ నమోదయ జేబీ. ఈరోజు కార్యక్రమం వాట్ ఈజ్ బుద్ధిజం. కపిలవస్తు యొక్క రాజ్యానికి శుద్ధోధనుడు అనే ఒక రాజకుమారుడు రాజుగా చేయాల్సిన తన రాజ్యంలో పరిపాలన చేయాల్సిన ఒక గౌతమ బుద్ధ సిద్ధార్థుడు ఇంటి నుంచి బయటకు వచ్చి ఎందుకు బుద్ధిజాన్ని స్టార్ట్ చేయాల్సి. ఈ ప్రపంచం మొత్తం పరమసత్యాలు అనేటువంటి 4 సత్యాలు ఉన్నాయి. 1 దుఃఖము, 2 దుఃఖానికి కారణం, 3 దుఃఖం నుండి విముక్తి, 4 దుఃఖం నుండి ముక్తిని పొందే మార్గం. ఈ దేవుడు, మాయలు, మంత్రాలు, పూజలు, దేవుడు, దెయ్యం, స్వర్గం, నరకం ఇవన్నీ కూడా మనిషి యొక్క, మానవుని యొక్క దుఃఖమైన బాధల నుండి విముక్తి పొందలేవు. దేవుడు, దెయ్యము, మాయలు, మంత్రాలు, స్వర్గం, నరకము, ఆత్మ, పరమాత్మ, ఈ జన్మ పునర్జన్మలు అన్నీ కూడా మనిషికున్న బాధల నుండి విముక్తి చేయలేవు. ఆయన అందుకే అంటాడు, బుద్ధుడు తాను అన్వేషించిన నూతన మార్గంలో దేవుడు, ఆత్మ అనే రెండిటికి చావులేదన్నాడు. చనిపోయిన తర్వాత ఏమవుతుందన్న ప్రశ్నకు సైతం తన ధర్మంలో చావులేదన్నాడు. కర్మలు, క్రతువులు సైతం తన ధర్మంలో స్థానం లేదు. అంటే ఏ కర్మ వల్ల ఏం జరగదు. తన ధర్మంలో మానవుడే కేంద్ర బిందువు. అంటే ఈ బాధలు, ఈ దుఃఖము, దుఃఖానికి కావాల్సిన బాధలు కానీ కోరికలు, ఆ కోరికలను ఎలా జయించాలి. ఈ భూమిపైన మానవుడు బ్రతికున్నంత కాలము తనకు సాటి మానవుడి మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్న ఈ విషయం మాత్రమే తన ధర్మం తెలుపుతుందన్నాడు. అంటే మానవుడికి, పక్కనున్న మానవుడికి మాత్రమే తన సోదరభావతనం, అంటే సౌభ్రతత్వంతో కలిసి ఉండాలి. ఈ ప్రతి మనిషి కూడా దుఃఖంతోటే బాధపడుతున్నాడు. దుఃఖం బాధ్యమై ఉన్నది కనుక బాధలను వైదొలిగించబడటమే తన ధర్మం యొక్క పరమ విధి. అనగా బౌద్ధ ధర్మము తన మెయిన్ ఇంటెన్షను, దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ప్రజలు ఏవైతే దుఃఖం పొందుతున్నారో ఆ దుఃఖం నుండి విముక్తి పొందడమే బౌద్ధ మార్గం. అనగా ఆయన బోధించిన ఏ ధర్మమైనా కానీ, ధర్మము చెప్పబడినది ఏదైనా కానీ దాన్ని పరమవిధి కావాలి. ఆ మౌలిక విషయాన్ని విస్మరించరాదు, ధర్మ చెప్పేందుకు వీలు కాదు. అంటే ఏదైనా బౌద్ధ ధర్మం చెప్పేది దుఃఖం నుండి విముక్తి పొందే మార్గం చెప్పాలే కానీ దుఃఖానికి కానిది, అంటే దుఃఖం నుండి, బాధల నుండి కాకుండా వేరే మార్గాలు చెప్పేవన్నీ కూడా ఇవన్నీ ధర్మం కాదు. అవి పోవడం కోసమని మాయలు, మంత్రాలు, పూజలు, ప్రార్థనలు, నీకు ప్రేయర్లు ఏవైతే చేస్తారో అవన్నీ కూడా దుఃఖం నుండి పొందే మార్గాలు కావు. అంటే అవన్నీ అధర్మ మార్గాలు. మొదటగా నిర్మల జీవన విధానం, 2వది సద్ధర్మ మార్గం, అనగా సద్ధర్మ విధానం ఎలా పాటించాలి. సౌకర్యవంతమైన మార్గంలో ప్రతి ఒక్కరు పయనించైతే ఈ దుఃఖం నుండి విముక్తి పొందే మార్గం కలుస్తాయి. సో మొదటగా చూసుకుంటే నిర్మలమైన జీవన విధానం. నిర్మలమైన జీవన విధానంలో మొదటగా మానవుడు ప్రశాంతంగా బతకాలంటే, నిర్మలమైన జీవన విధానం ప్రయాణం చేయాలంటే ఏం చేయాలి. నిర్మలమైన జీవన విధానానికి తాను ప్రతిపాదించిన 5 సిద్ధాంతాలు. 5 అనగా పంచ. మొదటగా పానాతిపాత వేరమని, అనగా ఏ జీవహింస కానీ, ఏ హాని కానీ, ఎవరిని చంపడం కానీ నేను చెయ్యను. 2వది అదిన్యదాన వేరమని, అనగా దొంగలించడం కానీ, ఇతరులను ఆస్తులను కానీ వశం చేసుకోవటం కానీ నేను చెయ్యను. 3వది అసత్య మార్గం, అనగా అసత్యం ఆడరాదు, అనగా మూసావాద వేరమని, అంటే నేను అసత్యమైన మాటలు కూడా మాట్లాడను. 4వది వ్యభిచారం చేయను, అనగా కామేశ మిథ్యాచార వేరమని, అనగా వ్యభిచారం చేయరాదు. 5వది మత్తు పదార్థాలు సేవించడం, అనగా దీన్ని పాలి భాషలో దురామేరేయ మధ్య ప్రమాదట్టాన వేరమని. సో ఈ 5 సూత్రాలను ప్రతి ఒక్కరూ పాటించాలి. తన మానవుని జీవన విధానంలో నిర్మలమైన జీవన విధానం, ప్రశాంతమైన జీవన విధానం నీకు రావాలంటే మొట్టమొదటిసారి కంపల్సరిగా ఈ 5 సిద్ధాంతాలు, అనగా పంచ సిద్ధాంతాలు, పంచసూత్రాలు, లేకుంటే పంచశీల. శీల అనగా గుణము, గుణము అనగా నీ యొక్క మనిషి యొక్క ప్రశాంతమైన జీవన విధానం రావాలంటే
తన మానవుని యొక్క గుణాలను వెలకట్టాలంటే, మానవుని యొక్క గుణాన్ని ఎలా మనం ఒక పద్ధతి దారిలో తీసుకురావాలంటే ఈ 5 సిద్ధాంతాలు తీసుకురావాలి. సద్ధర్మ విధానముగా అష్టాంగ మార్గము లేదా సద్ధర్మ విధానము. అష్టాంగ మార్గము అనగా అష్ట అంటే 8 మార్గాలు. నీ యొక్క ధర్మ బోధనలు ఎలా ఉండాలి? సద్ధర్మ మార్గం అనగా మనం ఏ ధర్మంలో మనం ప్రతిరోజు బ్రతకాలి, ప్రతిరోజు మనం ఆ విధానాలు పాటించాలి. అప్పుడే మనం దుఃఖం నుండి విముక్తి పొందే మార్గము మనకు దొరుకుతుంది. ఈ ప్రపంచ మానవుడికి మొత్తానికి దుఃఖం ఉంది, అది గ్రహించాడు. అంటే ప్రతి మనిషికి దుఃఖం ఉండిద్ది. ఆ దుఃఖం నుండి విముక్తి పొందడం కోసం కూడా మార్గం చెప్పాడు. అంటే తనే ప్రశ్నించుకుంటున్నాడు, తనకే సమాధానం చెప్తున్నాడు. అనగా మొదటి ప్రశ్న ఏంటి? దుఃఖము. దాని సమాధానము సద్ధర్మ మార్గము. సద్ధర్మ మార్గంలో అష్టాంగ మార్గము. అష్టాంగ అంటే 8 మార్గాలు ఉన్నాయి. మొదటికి వస్తే సమ్యక్ దృష్టి. సమ్యక్ దృష్టి అనగా సరైన దృష్టికోణము. రెండోది సమ్యక్ సంకల్పము. మూడవది సమ్యక్ వాక్కు. నాలుగోది సమ్యక్ కర్మ. ఐదోది సమ్యక్ జీవనము. ఆరోది సమ్యక్ వ్యాయామము. ఏడోది సమ్యక్ స్మృతి. ఎనిమిదోది సమ్యక్ సమాధి. సో ఇవి ఈ 8 మార్గాలు మానవుని యొక్క సద్ధర్మ మార్గంలో ప్రయాణం చేయడానికి ఉపయోగపడతాయి. నేను మార్గదర్శకుని దారిని చూపిస్తానేది కానీ ముక్తిని పొందే మార్గం దారిని చూపించే వ్యక్తినే కానీ ముక్తిని పొందించే ఆయుధం నా దగ్గర లేదు. అంటే కొన్ని మతాలు ముక్తిని పొందే మార్గము మాయలు చేయడం వల్ల, పూజలు చేయడం వల్ల, దేవుని స్మరించటం వల్ల, ప్రార్థన చేయడం వల్ల, పూజలు, కర్మకాండాలు లేకుంటే పద్ధతులు ఏవైతే చేస్తారో అవన్నీ కూడా ముక్తిని పొందే మార్గం అని చెప్తారు. కానీ ఆయన ఏమంటాడు? ముక్తిని పొందే మార్గదాతనే కానీ నేను ముక్తిని ఇవ్వలేను అంటే ఎందుకు అంటున్నాడు ఆ మాట అంటే, తను దుఃఖంలో ఉన్నారు ప్రజలందరూ. అంటే ఆ దుఃఖం ఎవరికి ఉన్నది? మానవులు ఎవరికి? ప్రతి మానవుడికి ఉన్నది. అంటే తనకు బాగాలేకపోతే, తనకు బాధలు వస్తే తనకు తానే మార్గం తెచ్చుకోవాలి, కానీ వేరే వాళ్ళ నుంచి మార్గాలు ఏవి రావు. ఆ మార్గాల దాతలు మార్గ విధానం ఏంటంటే సద్ధర్మ మార్గము అనగా అష్టాంగ మార్గము. ఇందులో మొదటగా ఇప్పుడు 8 పద్ధతుల్లో మొదటికి వస్తే సమ్యక్ దృష్టి. సమ్యక్ దృష్టి అనగా వాస్తవం ఏమిటండి? మానవుడు తన అంధకారంలో ఉండిపోయాడు కాబట్టి, అంటే ఈ చీకటి ఎందుకు వస్తుంది, అంటే ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి అని ఆలోచించడం మానేసి వేరే మార్గాలు ఎంచుకుంటున్నాడు. అందుకే ఆయన ఏమంటాడు? వాస్తవం ఏమిటంటే మానవుడు ఈ అంధకారంలోనే ఉండిపోయిన కారణంగా తాను అంధుడైపోయాడు. అంటే నాకు ఈ మానవుని పుట్టినంత తప్పదు, ఈ బాధలు నాకు నా కర్మ ఇంతే అంటారు కొంతమంది. కాదు, ఆ కర్మ ఎందుకు వస్తుంది, ఆ బాధలు ఎందుకు వస్తున్నాయి, ఆ దుఃఖం ఎందుకు వస్తుంది, ఆ దుఃఖం నుండి విముక్తి పొందాలంటే నేను ఏం చేయాలో ఆలోచన మార్గము చేయడం లేదు. దాన్నే బుద్ధుడు, గౌతమ బుద్ధ, సిద్ధార్థ సరైన దృష్టికోణం చేయమన్నారు. అంటే తన మనస్సును ద్వారా మానవుడు వెలుగును చూడగలుగుతాడు. అంటే తన ఆలోచన విధానం ద్వారా తన వెలుగును చూడగలగాలి. అంటే ఆ బాధలకి సమాధానాలు వెతకాలి. అంతేకాని మనం సమాధానాలు వెతకకుండా ఏ దేవుడికో ఏ దెయ్యానికో ఏ వరకు పూజ చేసి, మాయలు చేసి, మంత్రాలతోటి, పూజ్యులతోటి, యజ్ఞాలతోటి, పైరులతోటి, ప్రార్థనలతోటి, నమాజులతోటి, ఇవన్నీ కూడా చీకటిని ఇంకా చీకటిలోకి వీళ్ళు తీసుకెళ్తాయి. కానీ సరైన దృష్టికోణం కాదు, సరైన విధానం కాదు అంటాడు. అందుకనే తన మనసుని మాత్రమే మానవుడు వెలుగులోకి చూడమంటున్నాడు. అయితే అంధకారంలో ఉండిపోయిన మానవుడికి మనస్సు అనేది ఏ మేరకు పనిచేస్తున్నది మళ్ళీ ఒక సమస్య. అంటే తన ఆలోచన విధానం ఇంపార్టెంట్. ఇక్కడ మనసుని కేంద్రీకరించి ఉపయోగించినట్లయితే చాలా కొద్ది వెలుతురు కనిపిస్తుంది. అనగా మనసు అనగా బుద్ధుడి యొక్క మార్గం, ఆలోచన విధానం. అంటే తను ఆ బాధలకి కారణం ఏంటి, అంటే ఆలోచన విధానం ఏమిటి, తనకు తానే ఆ యొక్క శక్తిని, సంకల్ప శక్తిని వినియోగించుకున్నట్లయితే
తన యొక్క చీకటి మార్గంలోని వెలుతురుని చూడగలుగుతాడు. మానవుడు బంధితుడై అయినప్పటికీ తాను స్వేచ్ఛా మార్గం వైపు ఒక అడుగు ముందుకు వెయ్యాలి. తను పూర్తిగా స్వేచ్ఛ పొందగలగాలి. అంటే తన బాధలకు మెయిన్ కారణం ఏంటి, తన దుఃఖానికి మెయిన్ కారణం ఏంటి, అసలు సమస్యని కారణం అతకాలి. తన ఇంటెన్షన్ ఏంటంటే ఈ యొక్క నమ్మకాలు ఏవైతే దేవుడు, దెయ్యము, మంత్రాలు, పూజలు, ప్రార్థనలు ఇవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వేచ్ఛా మార్గం వైపు తీసుకెళ్లకుండా అసలు సమస్యకు అనగా దుఃఖం వైపు మెయిన్ కారణం ఏంటో ఆలోచించకుండా తన యొక్క ఆలోచన విధానాన్ని వేరే దారిలో రూపుమాపుతున్నాయి. అంటే ముందు తనకు తాను స్వేచ్ఛా మార్గం వైపు వెళ్ళాలి. స్వేచ్ఛా మార్గంలో ఆలోచించే విధానంలో లేకపోవడం వల్లనే అసలు సమస్యకు కారణాలు వెతకలేక వేరే మార్గాలు వెతుకుతున్నాడు. పూజలు చేయటము, ప్రేయర్లు చేయటము, ప్రార్థనలు చేయటము, వేరే వాళ్ళు నమ్ముతున్నాడు. అది ఆయన అంటాడు. అందుకే ఏమంటాడు అంటే సరైన దృష్టి అనగా సరైన ఆలోచన విధానం కావాలి. అంటే సమ్యక్ దృష్టి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే సరైన ఆలోచన విధానం చేసినప్పుడే తన యొక్క దుఃఖానికి, బాధల నుండి సరైన మార్గం కనుక్కుంటాడు. సరైన ఆలోచన విధానం రావాలంటే అతను జ్ఞానవంతుడై ఉండాలి. అంటే అజ్ఞానం నుండి బయటపడండి, స్వేచ్ఛను పొందండి. అంటే ఈ ప్రజలందరూ కూడా అజ్ఞానంతో బాధపడుతున్నారు. అజ్ఞానంలో ఉన్నంత కాలము నువ్వు జ్ఞానవంతుడు కాలేవు. జ్ఞానం అంటే ఏంటి? సరైన ఆలోచన విధానం. ఎప్పుడైతే సరైన ఆలోచన విధానం చేస్తావో నీ యొక్క దుఃఖాలకి, బాధలకి, వాటికి సమస్యలకి సమాధానం వెతుకుతావు. అంటే ఈ ప్రపంచం మొత్తము అజ్ఞానంతో, అవిద్యతోటి అంతరించిపోవడం వల్ల సమ్యక్ దృష్టి, సరైన ఆలోచన విధానం చేయలేకపోతున్నారు మనుషులు, ప్రజలు. వీళ్ళకి అవిద్య, అజ్ఞానం నుండి బయటపడాలి. అంటే సరైన ఆలోచన విధానం కావాలి, సరైన జ్ఞానం కావాలి. సరైన జ్ఞానం వల్ల, ఈ సమ్యక్ దృష్టి వల్ల తన అనుకున్న బాధలకి, సమస్యకి ముందు కారణం ఏంటో తెలుస్తాడు. శాస్త్రాలు, ప్రామాణికమైన నమ్మకాన్ని విడనాడాలి. అంటే ఈ పూజలు, ప్రార్థనలు, ఏవైతే యజ్ఞాలు, యాగాలు, ఈ మంత్రాలతో ఇవన్నీ చేసేవన్నీ ప్రామాణికం మొత్తం విడనాడాలి. అవన్నీ నమ్మకాలతో ఉన్నాయి. నమ్మకాలు నీకు సరైన మార్గం చూపించవు. నీకు నువ్వు సమ్యక్ దృష్టితో ఆలోచించాలి, సరైన ఆలోచన విధానం చేయాలి. అనగా చిన్న ఎగ్జాంపుల్, ఒక మనిషికి, ఒక చిన్న బాబుకి, అప్పుడే పుట్టిన బాబుకి తనకు ఆకలి అవుతుంది. ఆకలి అవుతుంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక దేవుణ్ణి, ఒక దేవుడినో దెయ్యాన్నో మనం పూజిస్తే, మాయలు, మంత్రాల ద్వారా లేకుంటే యజ్ఞాల ద్వారా చేస్తే తన ఆకలి తీరిద్దా? మొదటి సమస్య ఏంటి ఆలోచించాలి. అదే అంటారు గౌతమ బుద్ధ సిద్ధార్థ అష్టాంగ మార్గంలో మొదటి పాయింట్ సరైన దృష్టి, సరైన ఆలోచన విధానం చేయమంటారు. అంటే ఆ బాబు ఎందుకు ఏడుస్తున్నాడు, ఆ ఏడుపు కారణం ఏంటి? ఆకలి. అంటే ఆ ఆకలిని నువ్వు గుర్తించాలి. ఆ ఆకలిని గుర్తించినప్పుడే అదే సరైన మార్గం అంటారు. అంటే సరైన దృష్టికోణం చెయ్యాలి. అంతేగాని అయ్యో ఆ దేవుడు ఏదో దెయ్యం పట్టిందనో, లేకుంటే ఏదో పూజలు చేయాలనో, ఏదో పాపం చూసి భయపడ్డాడనో, అంటే తనకు తాను అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాడు. అందుకే గౌతమ బుద్ధ సిద్ధార్థులు ఏమంటా అంటే మీరు ఏవైతే నమ్ముతున్నారో శాస్త్రాలు, ఆ శాస్త్రాలు కానీ నమ్మకాన్ని విడనాడాలి. సమ్యక్ దృష్టి ఏర్పడాలంటే మూఢనమ్మకాలను, ప్రకృతిగా అతీతమైన వాటిని, నమ్మకాలను విడనాడాలి. దేవుడు, దెయ్యము, మంత్రాలు, మాయలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు, కర్మలు ఇవన్నీ విడనాడాలి. అప్పుడే నీ యొక్క ఆలోచన విధానం అనేది సరైన దృష్టిలో ఉంటుంది. ఉన్నతమైన వాస్తవాలను గుర్తించలేకపోవడమే అజ్ఞానానికి మొదటి కారణము. దీన్నే అవిద్య అంటారు. దాని కారణంగానే దుఃఖం అనేది ఉన్నది. దానిని తొలగించటం వీలవుతుందని కర్మలు, క్రతువులు, నిష్ప్రయోజకమైన మానవులు గుర్తించలేడు. ఊహాజనితమైన సిద్ధాంతాలను, నిరాధారమైన నమ్మకాలను విడనాడాలి. సరైన ఆలోచన విధానం చేయాలంటే శాస్త్రాలు, ప్రామాణికమైన నమ్మకాన్ని విడనాడాలి. మూఢనమ్మకాలు, ప్రకృతి అతీతమైన వాటిపై నమ్మకాలను విడనాడాలి.
ఊహాజనితమైన సిద్ధాంతాలను విడనాడాలి. స్వతంత్ర మనస్సును స్వేచ్ఛగా ఆలోచించగలిగే శక్తి ఏర్పడాలి. అంటే ఒక పుట్టిన బిడ్డకు కులము, గోత్రము, పేరు, అమ్మ నాన్న పేరు, దేవుడు, దెయ్యము, మాయలు, మంత్రాలు, ఈ ప్రపంచం ఏం తెలియదు. ఆ బాబుకి మనం ఈ పద్ధతులు, నమ్మకాలు, మూఢనమ్మకాలు, ఈ శాస్త్రాలు, పద్ధతులు అన్నీ నేర్పించి తనని అజ్ఞానం చేస్తున్నాము. అంటే ఆ బాబుకి అజ్ఞానం నేర్పిస్తున్నాము, కానీ సరైన ఆలోచన విధానం నేర్పించడం లేదు. సరైన జ్ఞాన మార్గంలో మనం పంపించడం లేదు. సరైన జ్ఞాన మార్గంలో ఉండనప్పుడు తను ఎప్పుడు కూడా సరైన ఆలోచన విధానం చెయ్యడు. సరైన ఆలోచన విధానం చేయనప్పుడు తను ఎప్పుడు కూడా దుఃఖమైపోతాడు. ఇది మొదటి యొక్క సరైన దృష్టి, సరైన ఆలోచన విధానము. దీన్నే సమ్యక్ దృష్టి అన్నారు. రెండవది సమ్యక్ సంకల్పము. ప్రతి మానవుడికి కొన్ని ధ్యేయాలు ఉంటాయి. ఏంటి? ఇప్పుడు మొదటగా చూస్తే దుఃఖం వచ్చింది, బాధలు వచ్చినాయి. దానికి మనం ఏం చేసాం? మొట్టమొదటిది సమ్యక్ దృష్టి చేసాము, అనగా సమ్యక్ ఆలోచన విధానం, అనగా సరైన ఆలోచన విధానం ఆలోచించి ఆ దుఃఖానికి కారణం ఏంటో కనుక్కున్నాం. బాగానే ఉంది. ఇప్పుడు ఆ కారణం కనుక్కున్నాము. ఆ కారణం పోవాలంటే ఏం చేయాలి? మన దగ్గర సమ్యక్ సంకల్పం కావాలి. అంటే మనం మనకి ఆ దుఃఖం పోవడం కోసము ఒక మార్గం కొనుక్కున్నాము. ఆ మార్గం పోవడం కోసం మనకు ఒక సంకల్పం కావాలి. ఆ పని చేయాలి. అనగా చిన్న బాబు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో తన తల్లి ఆలోచించిద్ది. అంటే అప్పుడు వెళ్ళి ఆ అమ్మ ఏ పూజలు చేయదు, మంత్రాలు చేయదు, యజ్ఞాలు చేయదు, యాగాలు చేయదు. బాబు ఏడుస్తున్నాడని గమనించి ఆకలితో ఉన్నాడేమో ఆలోచించింది. ఆ ఆలోచన చేసింది. అంటే దాన్నే సరైన దృష్టి అన్నారు, సరైన ఆలోచన విధానం అన్నారు. తర్వాత రెండో పాయింట్ ఏంటి? సరైన సంకల్పం చేయడం. ఆ రెండో విధానంలో సరైన సంకల్పం అంటే అన్నం పెట్టాలి, అది చేయటం, ఆ పని ఆ పని చేసే విధానాన్నే సరైన సంకల్పం అన్నారు. ప్రతి మానవుడు కొన్ని ధ్యేయాలు, వాంఛలు, ఆంక్షలు ఉంటాయి. సమ్యక్ సంకల్పం ద్వారా ఆ ధ్యేయాలు, వాంఛలు, ఆంక్షలు ఉన్నతమైనవి గాను ప్రయోజనకమైనవి గాను రూపొందుతాయి అనే సమ్యక్ సరైన సంకల్పము. సమ్యక్ సంకల్పం ద్వారా అవి వాటినట్టి మనం కష్టపడి పనిచేస్తే ఆ యొక్క దృష్టిని మనం దుఃఖాల నుండి, బాధల నుండి బయటపడతాము అంటారు. మూడవది సమ్యక్ వాక్కు. ఈ మానవుడు పక్క మానవులతోటి కలిసిపోయే గుణం ఉండాలి. అందులో కలిసిపోయే గుణంలో మొదటిది ఏంటిది? మాట్లాడటం, అనగా సమ్యక్ వాక్కు. అందుకే బుద్ధుడు అష్టాంగ మార్గంలో మూడో పాయింట్ సమ్యక్ వాక్కు. సమ్యక్ వాక్కు అనగా బోధించటం ఏమిటి? సత్యమైన దానినే మాట్లాడాలి, వాస్తవంగానే మాట్లాడాలి. వేరొక గురించి చెడుగా మాట్లాడరాదు, వేరొకరి గురించి చులకనగా మాట్లాడరాదు, సాటివారి పట్ల పౌరుషంగాను అసభ్యంగాను మాట్లాడరాదు, సాటివారి పట్ల ఉదరాభావంతో, అభిమానంతో మాట్లాడాలి. విషయశూన్యమై సహజ సిద్ధమైన మాట్లాడాలి కానీ నిజమైన మాట్లాడాలి. అబద్ధాలు మాట్లాడరాదు. అంటే పక్క వాళ్ళ కోసం ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు. ఆజాయిషిగా కట్టుబడిగా ఉండరాదు. ఇది మూడో పాయింట్ సమ్యక్ వాక్కు. నాలుగో పాయింట్ సమ్యక్ కర్మ. సమ్యక్ కర్మం అంటే సత్ప్రవర్తన, సాటివారి పట్ల గౌరవంగాను వారికి మనస్తాపం కలిగించిన విధానంగా ఏ కార్యక్రమం చేయకూడదు. అంటే సమ్యక్ కర్మము అంటే సరైన పని. సమ్యక్ కర్మము మానవుని మనుగుడికై సహజసిద్ధంగా ఉండాలి, కానీ అందరికీ ఆహ్లాదకరమైన పని చేయాలి, అందరినీ కలుపుకోవాలి. అంతేగాని అందరికి చెడు చేసే మార్గాలు ఏ పని చేయకూడదు అనేది ఆయన మెయిన్ ఇంటెన్షన్. అంటే ఒక వ్యక్తి తన కార్యకలాపం చేస్తుంటే అందరికి ఆహ్లాదంగా కలిగించే విధంగా ఉన్నప్పుడే తనను సమ్యక్ కర్మ అనే పద్ధతిని పాటిస్తాడు. ఐదో పాయింట్ సమ్యక్ జీవన విధానం. అంటే తను జీవించే విధానంలో ప్రతి ఒక్కడు తన భుక్తిని సంపాదించడం తప్పదు. అయితే ఆ సంపాదకంలో ఎన్నో విధానం ఉంటాయి. ఒకటి మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. పక్క వాళ్ళకి చెడు కలిగించకుండా సరైన జీవన విధానం చేయమంటారు. అనగా ఒక మంచివి మరికొన్ని చెడ్డవి ఉంటాయి. ఇతరులకు హాని కలిగించేవి లేక ఇతరులను అన్యాయం చేసే చెడ్డ పనులు ఏవి చేయరాదు.
ఇతరులకు అన్యాయం చేయకుండా, లేకుండా ఇతరులకు బాధగా కలిగించకుండా, ఇతరులను అసభ్యపాలు చేయకుండా తనను జీవించే విధానము సమ్యక్ జీవనమే ఉండాలి. అది 5వ పాయింట్. 6వ పాయింట్ సమ్యక్ వ్యాయామం. ఈ యొక్క సమ్యక్ ప్రయత్నంలో అజ్ఞానాన్ని తొలగించుకొనుకొనికై బాధాకరమైన బందీకరమైనటువంటి తన మనస్సుని సాధన ద్వారా సమ్యక్ సంకల్పం. ఈ 5 పాయింట్లకి నిరంతరము తన వ్యాయామం చేయటమే సమ్యక్ వ్యాయామం యొక్క మొదటి ఇంటెన్షను. 7వ పాయింట్ సమ్యక్ స్మృతి, అనగా సమ్యక్ జాగృతి చేయటం, అనగా తన మనస వాచ ఎరుకును అభ్యసించడము. అనగా ఈ సర్వకాలానికి మనకు దుఃఖం ఉన్నది, పక్క వాళ్ళు ఏం చెప్పినా ఇవన్నీ వినకుండా ముందు మనకు మానము ఆ బాధల నుండి ఎలా పొందాలి, బయటపడాలి, మనలో ఉన్న చెడు భావాలను ప్రవేశించకుండా తన మనస్సుని కేంద్రీకరించుకోవడము, పక్క వాళ్ళు చెప్పింది ఎవరు వినకుండా అప్రమత్తం ఉంచుకోవడము, తన మనసుని ఎప్పటికప్పుడు జాగృతి పరుచుకోవడము, అంటే స్మృతించుకోవడము, సమ్యక్ స్మృతి. తన మనసుని అదుపులో ఉంచుకోవడము, దాన్ని సమ్యక్ స్మృతి అన్నారు. అంటే ఇక్కడ సమ్యక్ దృష్టిని, సమ్యక్ సంకల్పాన్ని, సమ్యక్ వాక్కును, సమ్యక్ కర్మను, సమ్యక్ అర్జనను, సమ్యక్ వ్యాయామాన్ని, ఇవన్నిటిని కూడా ఒక కంట్రోల్ చేసే విధానాన్ని సమ్యక్ స్మృతి అన్నారు. ఈ 5 ఏవైతే ఉన్నాయో సమ్యక్ సంకల్పము, సమ్యక్ దృష్టి, సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మము, సమ్యక్ వ్యాయామం, ఇవన్నీ కూడా అన్నిటిని జాగృతి పరుచుకుంటూ తన ఏదైతే అనుకుంటున్నారో ఆ ధ్యేయాన్ని చేరటమే సమ్యక్ స్మృతి యొక్క మొదటి లక్ష్యము. వేరే వాళ్ళు ఎవరికి కూడా చెప్పినా కూడా ఇంటెన్షన్ కాకుండా చెడు మార్గాలకు, చెడు ఆలోచన విధానానికి, చెడు పనులకు, చెడు మాటలకు కూడా ఏది వినకుండా తను అనుకున్న ధ్యేయాన్ని, తనకు అనుకున్న బాధల నుండి బయటపడడానికి ఈ యొక్క ఆలోచన విధానం ఇంపార్టెంట్ అని చెప్పారు. 8వ పాయింట్ సమ్యక్ సమాధి. లోభం, ద్వేషం, సోమరతనం, జడత్వం, అనుమానము అనేవి ఈ 5 ప్రతిబింబాలు ఈ యొక్క సమ్యక్ సమాధికి అధిగమించాలంటే సమాధి ఇంపార్టెంట్. ఏవైతే మనకి ఇంపార్టెంటు, సమ్యక్ సమాధి ద్వారా ఆ దుఃఖం నుండి విముక్తి పొందుతావు. అంటే నువ్వు ఏదైతే పని చేయాలనుకుంటున్నావో ఆ పని చేయడానికి నీలో ఒక కృషి కానీ, నువ్వు అనుకున్న పనిని చేయడానికి నీలో లోభము, ద్వేషము, సోమరతనము, జడత్వము, అనుమానము ఇవన్నీ కూడా నీలో రాకుండా, అంటే నీ యొక్క ఆ పని చేయడానికి ఆటంకాలు కలిగించే మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటింటి నేను దూరంగా ఉండి సమాధిని అవుతాను. సమాధి అనగా ఇక్కడ సరైన మార్గాన్ని ఎంచుకుంటాను. ఈ యొక్క సమాధి ద్వారా ఏమవుతుంది, నీ మనసును కేంద్రీకరించి వేరే ఎవరు పక్క వాళ్ళు చెప్పే మాటలకు లోబడకుండా, ద్వేషించకుండా నీ మనస్సుని కేంద్రీకరించుకుంటూ నీకు నువ్వే ఏకాగ్రత పొందుకుంటూ నీ యొక్క దుఃఖం నుండి విముక్తి పొందగలుగుతావు. దానినే సమ్యక్ సమాధి అన్నారు. అంటే ఏ ప్రతిబింబకాలు వచ్చినా, ఏ అణిచివేయబడినా, ఏ ఆటంకాలు వచ్చినా, ఏ జడత్వం వచ్చినా, నాకు ఏ అనుమానం వచ్చినా, ఏ సోమరతనం వచ్చినా, ఏ లోభము, ద్వేషము వచ్చినా కానీ ఆ ఆటంకాలనికి ఏటికి నేను లొంగకుండా నా ఏకాగ్రతను నేను సాధిస్తాను. దాన్నే సమ్యక్ సమాధి అన్నారు. మంచి ఆలోచనలు ఉండాలి, మంచి పనులు చేయాలి, మంచి చర్యల వైపు మనస్సుని మనం కేంద్రీకరించైతే ఈ సమ్యక్ సమాధి ద్వారా మంచిని చేయగల మనస్సుని ఏర్పడుతుంది. చెడును చేయకుండా మంచినే చేయాలన్న తపన, పని, ఆలోచన విధానము తన మనసుకు ఏర్పడుతుంది. ఈ సమ్యక్ సమాధి సాధన ద్వారా మంచి వైపు నడిపించే మానసిక శక్తి సైతము నీకు ఏర్పడుతుంది. ఇవే అష్టాంగ మార్గాలు, ఇవే సద్ధర్మ మార్గం. ఈ 8 మార్గాలు కూడా నీ యొక్క సద్ధర్మ మార్గం వైపు ప్రయాణం చేయడానికి ఉపయోగపడతాయి. సో ఈరోజు ఇవే కాకుండా బుద్ధుడు ఇంకేం చెప్పాడంటే, బౌద్ధ ధర్మంలో మొట్టమొదటి దుఃఖం నుండి విముక్తి పొందుతున్నాం కరెక్టే, కానీ మానవుడు ఎలా ఉండాలి, తను కార్యకారణ సిద్ధాంతం చెప్పాడు. 3వది అనగా కార్యకారణం సిద్ధాంతము. అంటే ఇక్కడ దుఃఖాలు ఏర్పడతాయి, ఈ
ప్రపంచం మొత్తం ఉన్నది. దుఃఖం ఎందుకు ఏర్పడుతుందో నీకు తెలవాలంటే ఏం చేయాలి? సరైన ఆలోచన విధానం చేయాలి. కరెక్టే. నీ సరైన ఆలోచన ఇచ్చే విధానంలో కూడా ఎలా ఉండాలి అని చెప్పాడు. మళ్ళీ అక్కడ కూడా అంటే ఇంకా లోతుగా వెళ్ళి నీ ఆలోచన విధానం ఎలా ఉండాలి అంటే నీ సద్ధర్మ మార్గము ఎలా ఉండాలి, అక్కడనే కార్యకారణ సిద్ధాంతం చెప్పాడు. కార్యకారణ సిద్ధాంతం అంటే ఏంటి అనగా మానవుడు హేతు పద్ధతిగా ఆలోచన విధానం ఉండాలి. మానవుడు హేతువాద దృక్పథం వైపు నడిపించడం మొదటిది. రెండవది మానవుని సత్యాన్వేషణ ఆలోచన విధానం అంటే నిజాల వైపు ఆలోచన వించే విధానం చేయాలి. అంటే స్వేచ్ఛగా పయనించడం చేయాలి. అది రెండవ మార్గం, రెండవ పద్ధతి. మూడవది మూఢనమ్మకాలను అనుసరించడం ద్వారా మానవుడు అన్వేషించే శక్తిని కోల్పోతాడు. ఈ మూడు మార్గాలు కలిపే కార్యకారణ సిద్ధాంతం అన్నాడు. అంటే ఈ ప్రపంచం మొత్తము ఏదైనా కానీ కార్యకారణ సిద్ధాంతం ద్వారా నడుస్తున్నది. ఏ కార్యము లేకుండా ఏ కారణము జరగదు, ఏ కారణం లేకుండా ఏ కార్యము జరగదు. అంటే రెండు కూడా, ఏ కారణం లేకుండా కార్యము జరగదు. ఏదైనా కార్యం జరుగుతుందంటే అక్కడ కారణం ఉండిద్ది. అంటే ఇక్కడ దుఃఖం వస్తుంటే ఏదో ఒక కారణం ఉండిద్ది. మానవుడికి బాధలో ఒక కారణం ఏంటి? దుఃఖాల కారణం ఏంటి? ఏదో ఒక పని జరిగి ఉండిద్ది. ఆ పనినే కార్యం అన్నాడు. అంటే కార్యం జరగడం కారణం ఏంటి? ఈ కార్యకార సిద్ధాంతం ద్వారా ఈరోజు ప్రజలు ప్రతి ఒక్కటి కనుక్కుంటున్నారు. ఒకప్పుడు మానవుడు ఈ జంతువులు లాంటి వ్యక్తివే. అంటే మానవుడే కార్యకారణ సిద్ధాంతం ద్వారా నడక నేర్చుకున్నాడు. అంటే మానవుడి యొక్క ఆలోచన విధానం ద్వారా నిప్పు కనుక్కున్నాడు, తిండి కనుక్కున్నాడు, జీవనం బతకడం కోసము ఇల్లు కట్టడం కానీ, గుడిసెలు కానీ, రేకులు కానీ, బిల్డింగ్లు కానీ, రాడ్లు కానీ, అంటే ఈ కంటికి కనిపించే ప్రతి వస్తువును మానవుడే కనుక్కున్నాడు. దీన్నే కార్యకారణ సిద్ధాంతము. నీకు ఏ కార్యం కావాలో ఆ కార్యానికి ఒక కారణం ఉండేది, ఆ కారణానికి మళ్ళీ ఒక ఆలోచన శక్తి ఉండేది. ఈ ఆలోచన శక్తి ద్వారా మనకు పదార్థాలు ఏర్పడతాయి. అంటే ఇక్కడ ఎవరు కూడా మాయలు, మంత్రాలు, దేవుడు, దెయ్యము, స్వర్గం, నరకము ఇవన్నీ కూడా ఏమి పనిచేయవు. ఇక్కడ మొదటగా పనిచేసేది కార్యకారణ సిద్ధాంతము. కార్యకారణ సిద్ధాంతం అనగా నీ యొక్క ఆలోచించిన శక్తి హేతువాదగా ఆలోచించు. ఏది కూడా నమ్మకాకు. హేతువాదం కూడా ప్రతిది కూడా నిరూపణకు కావాలి. ఈరోజు మనం ఇంత టెక్నాలజీ, 5G టెక్నాలజీ, 6G టెక్నాలజీ అరిచేతుల్లోని మొబైల్ని మనం వాడుతున్నాం అంటే కారణం ఏంటి? అంటే మొబైల్ ఎందుకు వచ్చింది? టెక్నాలజీ ఎందుకు డెవలప్ అయింది? టెక్నాలజీ వల్ల ఏం జరుగుతుంది అంటే మానవుడి యొక్క మేధాశక్తికి ఇవన్నీ వచ్చాయి. మానవుడి యొక్క సిద్ధాంతం పెరుగుతూ పోతుంది. అంటే ఇక్కడ ఆలోచన విధానం గొప్పదని చెప్పాడు. ఇక్కడ దేవుడు, దెయ్యాలు, స్వర్గాలు, నరకాలు, నమ్మకాలు, మూఢనమ్మకాలు, పూజలు, పునస్కారాలు, ప్రార్థనలు, నమాజులు గొప్పవి కాదు. మానవుడి యొక్క దృష్టికోణం గొప్పది. మానవుని ఆలోచన విధానం గొప్పది. ఆ ఆలోచన విధానం చేయాలంటే కార్యకారణ సిద్ధాంతం గొప్పది. ఆ కార్యకారణ సిద్ధాంతం ద్వారా ఈరోజు ప్రతి సైన్స్ పనిచేస్తుంది. ఈరోజు మనం ఇక్కడ భూమి మీద నుండి ఇంక వేరే ఒక గ్రహానికి కూడా వెళ్తున్నాం అంటే కారణం కార్యకారణ సిద్ధాంతమే. ఏదో ఒక కారణం చేత ఏదో పని జరుగుతుంది. వాటి ద్వారా ఇవన్నీ కనుక్కున్నాము. ఇక్కడ మానవుని యొక్క జ్ఞానం గొప్పది, మానవుని ఆలోచన విధానం గొప్పది, మానవుని యొక్క బుద్ధి గొప్పది. ఆ బుద్ధే బౌద్ధం అన్నారు. బౌద్ధమే బుద్ధియే జ్ఞానము. జ్ఞానం అనగా ఆలోచన విధానము. అంటే ప్రతి సమస్యకు కారణాలు కనుక్కొనడమే, ప్రతి దుఃఖానికి మార్గం కనుక్కోవడమే, ప్రతి బాధలకు సరైన ఆలోచన విధానం చేయడమే బుద్ధుని యొక్క ధర్మము. బాధల నుండి విముక్తి పొందటమే నా మొదటి ధ్యేయం అన్నాడు. ఇక్కడ దేవుడు, దెయ్యము, స్వర్గము, నరకము, మాయలు, మంత్రాలు, పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు కాదు. మనిషికి బాధలు ఉన్నాయి. ఈ ప్రపంచం మొత్తం దుఃఖమై ఉన్నది. ఈ దుఃఖాలతోటి నిండిపోయి ఉన్నది. ఆ దుఃఖం నుండి బయట పొందటమే నా మార్గము. అదే నా బౌద్ధ ధర్మము. ఈ బౌద్ధ ధర్మ సిద్ధాంతం ఇది బుద్ధిజం యొక్క మెయిన్ ఇంటెన్షను. ఈరోజు కార్యక్రమము మనం యొక్క బుద్ధిజం అంటే ఏమిటి, బుద్ధిజం యొక్క బౌద్ధ ధర్మం ఏమిటి, బౌద్ధ ధర్మాలు ఒక్కొక్కటి చెప్పుకున్నాము. వచ్చే కార్యక్రమానికి అసలు బుద్ధుడు జీవన విధానం ఏంటి, బుద్ధుని యొక్క జీవన విధానంలో తన ఒక రాజు కొడుకై ఉండి ఒక బుద్ధుని బౌద్ధ ధర్మం తీసుకురావడానికి కారణాలు ఏంటి, ఆ యొక్క పద్ధతులు ఏంటి, ఆయన కనుగొన్న సిద్ధాంతం ఏంటి, ఈ యొక్క బౌద్ధ ధర్మము మళ్ళీ ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్
like and share and subscribe for more videos. బహుజనులకు అందరికీ నమో బుద్ధయ్య జై భీమ్.